ప్రభువైన యేసుక్రీస్తు గురించిన పాటలు పాడుకుంటూ మీ మధ్యలోనికి వచ్చిన ఉద్దేశం ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మా జీవితంలో జరిగించిన గొప్ప కార్యమును మీకు తెలియజేయాలని, ప్రభు మాలో ఉంచిన ఆనందమును మీకు తెలియజేయాలని మీ మధ్యలోనికి వచ్చిన వారంగా ఉంటున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తున్నదండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, గమనించినట్లయితే పాపులను రక్షించుటకు అనే మాట వాడుతూ వచ్చాం. దేవుని వాక్యంలో విధంగా వ్రాయబడుతూ వచ్చింది. అనగా పాపులను రక్షించటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చారు. అంటే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా పాపములో జన్మించినటువంటి వాడు, పాపములోనే పెరుగుతున్నటువంటి వాడు. అయితే ఈ పాపిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపం వలన వచ్చు జీతము మరణమై ఉండగా, ఈ మరణము నుంచి పాపిని తప్పించేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అదేమనగా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, అనగా నీ కొరకు నా కొరకు చనిపోయెను. పాపులముగా ఉన్నప్పుడే ఆయన నన్ను ప్రేమించి ఆయన నీ కొరకై నా కొరకై సిలువలో ప్రాణం అర్పించిన వాడిగా ఉన్నాడు. అనగా ఈ పాపముల జీతం మరణమై ఉండగా, ఈ పాపములో ఉంటే మరణమునకు వెళ్ళుట ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టము లేక నీ కొరకై నా కొరకై ఆయన మరణమును అనుభవించిన వాడిగా ఉన్నాడు. పిల్లరా, గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మములో పాపము లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన మరణించటానికి ఏమాత్రం కూడా ఆయనలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా నీ కొరకై నా కొరకై ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన వాడిగా ఉన్నాడు. బైబిల్లో ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు, అనగా యేసుక్రీస్తు ప్రభు గాయపరచబడెను, మన దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు, నీకు నాకు స్వస్థత కలుగుచున్నది. అనగా పాపం అనేది ఒక రోగముగా ఈ లోకములో కనబడుతున్నప్పుడు, ఒక పాపి నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేకుండా ఉన్నప్పుడు, నీ యొక్క నా యొక్క దోషములను, నీ యొక్క నా యొక్క పాపములను ఆయన మీద వేసుకొని, అనగా సిలువలో ఆయన భరించిన వాడిగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు గురించి వ్రాయబడిన మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. అనగా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపమంతటిని కూడా, పాప భారమంతటిని కూడా ఆయన సిలువలో మోసుకు వెళుతూ వచ్చాడు. కనుక ఈనాడు నీవు నేను కూడా సులభంగా జీవించగలుగుతూ ఉన్నాం. పిల్లరా, గమనించినట్లయితే ఆయన సిలువలో పాప భారమును మోయకపోతే మనకు విడుదల అనేది లేదు. అటు త్యాగము ఆయన సిలువలో జరిగిస్తూ వచ్చాడు. అనగా సిలువలో నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తం ఆయన కారుస్తూ వచ్చినాడు. ఈ దినం ఆ సజీవమైనటువంటి ఆ రక్తమే ఈ దినం నిన్ను నన్ను పాపము నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉంది. పిల్లరా, ఇటు పాపంలోనే ఉండి నలిగిపోతూ ఉంటే, ఒకవేళ ఈ పాపం ఇంకా నిన్ను ఏలుతూ ఉంటే, ఈ లోకంలో ఉన్న పాపం నిన్ను వెంటాడుతూ ఉంటే, నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా జీవిస్తూ ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ చెంతనే ఉన్నాడు. ఆయన కొరకే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఏమి డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదండి. నీ ఉన్న చోటనే, నీ ఉన్న ప్రదేశంలోనే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు అని అడిగితే చాలు. ఈ చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ రక్తం, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం నీ యొక్క పాపమును పరిశుభ్రపరుస్తుంది. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. నీవు చేయవలసింది ఒకటే. బైబిల్ గ్రంథం ఈ విధంగా రాయబడింది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. నీ పాపములు ఒప్పుకుంటే ఆయన నీ పాపములు క్షమిస్తాడు, దుర్నీతి నుంచి విడిపిస్తాడు, నిన్ను పవిత్రునిగా చేస్తాడు. నీ యొక్క జీవితంలో పాపం అనేది పోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు నీకు నెమ్మది, శాంతి, సమాధానం నీకు కలుగుతుంది. అప్పుడు ప్రభు యొక్క మార్గంలో నీవు ఉంటావు, పరలోక రాజ్యానికి వారసుడిగా నీ చేయబడతావు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు.